కూటమి ప్రభుత్వం తక్షణం బీసీ జనగణనతో కులగణ చేపట్టాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా బీసీ చైతన్య వేదిక సమావేశం స్థానిక భానుగుడి సెంటర్ వద్ద జరిగినది. కార్యక్రమానికి ముందుగా బీసీ గత జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే చిత్రపటానికి వీరవల్లి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ మాజీ చైర్మన్ యనమదల రవి, పెంకే రాజు, అనసూరి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యనమదల రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో కాకినాడ జిల్లా నందు బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మంత్రి పదవులు గాని, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు గాని ఇవ్వటం జరగలేదన్నారు. అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే బీసీల జన కులగణన జరగాలన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తారని చెప్పి ఇంతవరకు ఆ ఊసే లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి త్యాగరాజు, రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు పెంకే వెంకటలక్ష్మి, కొప్పిశెట్టి చంద్రమౌళి, కడలిమూర్తి, పాలిక చిరంజీవి, కొండా వినాయక్, చైతన్య సంఘం జిల్లా యువత అధ్యక్షుడు పింకి శివప్రసాద్, పాలిక వాసు, మెహర్, ప్రశాంత్, శాంతి, బాలిక, వాసు, గైగల్పాడు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా జరిగి తీరాలనే ఉద్దేశంతో ఆ రోజు మాకు కొండలరావు గారిని హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు, అదేవిధంగా పాకా సత్యనారాయణ గారిని ఆయన ఇప్పుడు ఎంపీ అయ్యారు. మనకి వీళ్ళిద్దరు సహకారంతో సూచనలతోటి జనగణనలో సమగ్ర కులాలను ఖచ్చితంగా జరిగి తీరాలని ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తాం. 2024 మార్చి 11న తాడేపల్లిగూడెంలో జనగణనలో సమగ్ర కులగణన జరగాలని బహిరంగ సభ కూడా నిర్వహించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే జనగణనలో సమగ్ర కులగణన మీద ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని చెల్లబోయిన వేణువు గారు మాతో మాట్లాడి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులగణన మీద కూడా సర్వే చేయించడం జరిగింది. కానీ దాన్ని బయట పెట్టలేదు. ఇప్పటి వరకు దాన్ని కూడా బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని హామీ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు మనకి దాన్ని ఊసేయలేదు ఎక్కడా కూడా. ఎందుకంటే అటు ఓసీలు బాగానే ఉన్నారు, ఇటు బీసీ ఎస్సీలు బాగానే ఉన్నారు, కానీ మధ్యలో మన బీసీలు అన్ని రకాలు కూడా అణచివేతకు అదేవిధంగా అవమానాలకు గురవుతున్నాం. కనుక బీసీల రక్షణ చట్టం అనేది తప్పనిసరిగా మన రాష్ట్రంలో అమలు కావాలని బీసీ చైతన్య వేదిక తరఫున మేము ఉద్యమిస్తున్నాం. అదేవిధంగా మీకు తెలుసు, మోడీ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటూనే బీసీలకే వెన్నుపోటు పడుతున్నాడు. ప్రధాని మోడీ గారు బీసీ అంటున్నారు, కానీ ఎవరు మన ఇప్పటి నుంచో ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా ఎంతోమంది బీసీ నాయకులు గత 70 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నప్పటికీ చట్టసభల్లో మాకు బీసీలకు రిజర్వేషన్లు కావాలి, బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఎప్పుడు ఏ ఉద్యమం చేయనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం అనేది చైతన్య వేదిక కొత్త సభ్యులు ఎన్నుకోవడం కోసం మరి దూరం నుంచి మన వీరవల్లి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇప్పుడు పదవులు తీసుకుంటామే కాకుండా ఆ పదవులకు వడి తెచ్చే విధంగా మరి తీసుకున్న పనిచేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో మరి చాలా మన పరీక్షా సమయం, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. దానికి మన బీసీలు అందరం కూడా సమాయత్తమై మరి రిజర్వేషన్లు సక్రమంగా అమలు జరిగేలా చూడటంతో పాటు మన ముఖ్యంగా మన ఈ సంఘంలో తిరిగే పెద్దలందరికీ కూడా పదవులు వచ్చే విధంగా మనం కృషి చేయాలి. మరి ముఖ్యంగా వీరవల్లి శ్రీనివాస్ గారి గురించి 2 విషయాలు చెప్పాలి. మనం ఆయన మరి ఒక సంఘాన్ని స్థాపించి వదిలేదా, ఆ సంఘాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా 2 రాష్ట్రాలు విస్తరించే విధంగా మరి ఆయన కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యామిలీని కూడా ఆయన పక్కన పెట్టి ఏ కార్యక్రమం ఉన్నా సరే ఆయన స్వయంగా వచ్చి దగ్గర చూసుకొని వెళ్ళడం ఆనవాయితీ. మరి అదేవిధంగా మేము కూడా ఆయన చేదుడు వాదనగా మేమందరం కూడా ఉంటాం. ముఖ్యంగా ఎన్ని సంఘాలు ఉన్నా మనం అంతా మన జేయం ఒకటే, బీసీలు అందరూ కూడా రాజ్యాధికార దిశగా సాగాలని చెప్పేసి ఎన్ని సంఘాలు పెట్టినా మనందరం ముఖ్య ఉద్దేశం అదే. అన్ని సంఘాలు ఒకటే, ఒకే జేయం, బీసీలు శ్రేయస్ ముఖ్యం మనకి. అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.